బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ డాన్ 3 నుంచి హీరో రణ్వీర్ సింగ్ వైదొలగటం చిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆయన నిర్ణయం వల్ల నిర్మాణ సంస్థకు దాదాపు 45 కోట్ల ప్రీ ప్రొడక్షన్ నష్టం వాటిల్లిందని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంచలన ప్రకటన చేసింది. రణ్వీర్ చర్చలకు సహకరించలేదని ఆరోపిస్తూ ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు ఆయనతో కలిసి పనిచేయొద్దని పరిశ్రమ వర్గాలకు సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ప్రముఖ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న డాన్ 3 వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టు నుంచి రణ్వీర్ సింగ్ అర్థాంతరంగా వైదొలిగారనే కారణంతో ఆయనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సోమవారం నాడు సంచలన ప్రకటన చేసింది. చిత్ర పరిశ్రమలోని 38 విభాగాలకు చెందిన దాదాపు 4 లక్షల మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు రణ్వీర్ సింగ్తో కలిసి పనిచేయకూడదంటూ సహాయ నిరాకరణ ఆదేశాన్ని జారీ చేసింది. ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. 45 కోట్ల నష్టం. అసలేం జరిగిందంటే, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డాన్ 3 చిత్రం కోసం ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే షెడ్యూల్ ప్రారంభం కావడానికి కేవలం 3 వారాల ముందే రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని మేకర్స్ ఆరోపిస్తున్నారు. దీనివల్ల తమకు ప్రీ ప్రొడక్షన్ రూపంలో దాదాపు 45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్, నిర్మాత రితేష్ సిద్వానీ ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ ద్వారా ఫెడరేషన్కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఫెడరేషన్ రణ్వీర్ సింగ్ కు వరుసగా 3 సార్లు నోటీసులు పంపినట్టు పేర్కొంది. అయితే ఆయన ఈ చర్చలకు సరైన సమయంలో సహకరించలేదని, అందుకే పరిశ్రమ ప్రయోజనాలను, నిర్మాతలను రక్షించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని FWICE ముఖ్య సలహాదారు అశోక్ పండిట్, ప్రెసిడెంట్ బిఎన్ తివారీ వెల్లడించారు. సినిమా అనేది ఒక ఉమ్మడి కుటుంబం లాంటిదని, కీలక దశల్లో అగ్రనటులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వేలాది మంది దినసరి కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మౌనం వీడిన రణ్వీర్ సింగ్ టీం ఈ నిషేధ వార్తలపై రణ్వీర్ సింగ్ అధికారిక ప్రతినిధి స్పందిస్తూ తమ వైపు వాదనను బలంగా వినిపించారు. వృత్తిపరమైన విషయాలు, వ్యక్తిగత బంధాలను ఎల్లప్పుడూ గౌరవప్రదంగా పరిణతితో పరిష్కరించుకోవాలని రణ్వీర్ నమ్ముతారని, అందుకే ఇప్పటి వరకు వస్తున్న ఊహాగానాలపై ఆయన బహిరంగంగా స్పందించలేదని తెలిపారు. అయితే ఈ వివాదం పూర్తిగా ఒక కాంట్రాక్టుకు సంబంధించిన విషయమని, దీనిని పరిష్కరించడానికి FWICE సరైన వేదిక కాదని రణ్వీర్ టీం స్పష్టం చేసింది. సినిమా ప్రకటన వచ్చి ఇన్నేళ్లైనా మేకర్స్ పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ అందించలేదని, కథలో స్పష్టత లేకపోవటం వల్లే తాము ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని రణ్వీర్ వర్గాల సమాచారం. అలాగే ప్రాజెక్టు మేనేజ్మెంట్లో లోపాలు ఉన్నాయని, తమకు ఎలాంటి అడ్వాన్స్ కూడా అందలేదని వారు చెబుతున్నారు. చర్చలకు సిద్ధమన్న ఫెడరేషన్ ప్రస్తుతానికి సహాయ నిరాకరణ ఆదేశం అమల్లో ఉన్నప్పటికీ ఈ సమస్యను సామరస్యపూర్వకంగా ముగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫెడరేషన్ తెలిపింది. రణ్వీర్ సింగ్ వచ్చి తమతో మాట్లాడితే ఇరుపక్షాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఏదేమైనా బాలీవుడ్ క్రేజీ ఫ్రాంచైజీ డాన్ 3 చుట్టూ జరుగుతున్న ఈ వివాదం ప్రస్తుతం సినీ రంగంలో హాట్ టాపిక్ గా మారింది.